పానం పెట్టే తినలే తిన్నాము ఇక పానం అంతా పని అయింది మాకు ఇక అన్నం కోసం అంటే కొట్లాడి నీకు వచ్చినావు కొట్లాడి కాదు ప్రాణాన్ని ఇట్లా ప్రాణంగా పెట్టి ఈ ఏదో ఉంటారు సార్ ఒలింపిక్స్ లో పోటీలకు పోతే గోల్డ్ మెడల్ వచ్చి ఉంటుంది పేరు దొరకంగానే మాకు గోల్డ్ మెడల్ మాకు చేతికి ఇచ్చినట్టు అయింది. అట్లున్నది లోపల పరిస్థితి. ఏం తిన్నావు వాళ్ళ బోటి వేసింది చికెన్ రైస్ ఎంత అయింది? 150. 150కి బోటి చికెన్ రైస్. టేస్ట్ ఓకే టేస్ట్ ఓకే దొరకడం అనేది చాలా కష్టం ఉన్నది. అది మరి ఎందుకంటే ఈ ఎందుకు ఫేమస్ ఉన్నది ఎందుకు ఉందో చూద్దామని వచ్చినాం వీడికి. మేము మాది మంచిర్యాల మంచిర్యాల జిల్లా మాది బెల్లంపల్లి. అట్లా చెప్పాలనుకుంటాను మరి ఏమన్నా సలహా అంటే ఒకటి ఫుల్ఫిల్ అయింది ఎన్నో అనుకుంటున్నా అసలు ఈసారి పోవాలి అసలు పోతే అసలు తినగలుగుతామా లేదా అనుకొని ఉండే మనసులో. వచ్చినావా సపరేట్గా వచ్చినావా? వేరే మా రిలేటివ్స్ ఉంటారు. ఓకే కానీ ఈ రోజు మాత్రం అన్ని పనులు వదిలిపెట్టి సపరేట్గా ఈ తినడానికే వచ్చినాం వీడికి. సపరేట్గా కలవనీకే వచ్చినాం. ఇక కలవనికి వచ్చి మొత్తానికైతే డన్ అంటే తినేసినాము. ఇది ఒక విజయం మేము ఒక విజయం సాధించినట్టే ఉన్నది. ఇప్పుడు కుమార్ అంటే పోయిన తిన్నాము అంటే సక్సెస్ఫుల్ అన్నట్టుగా ఆనందం. సక్సెస్ఫుల్గా తిన్నాం 150 రూపాయలు పెట్టి 150 రూపాయలు సక్సెస్ఫుల్గా తిన్నాం అన్నట్టు. ఇప్పుడు ఇంకా ఎట్లా ఉన్నది ఆనందం అంటే నేను గోల్డ్ మెడల్ దొరికినట్టే ఉన్నది. ఇక గోల్డ్ మెడల్ సాధించినట్టే ఒలింపిక్స్ లో. ఇంతమంది జనాలల్లో ఇప్పుడు 45 నిమిషాలు మేము ఫైట్ చేస్తే మాకు 2 ప్లేట్ల రైస్ దొరికింది. 45 నిమిషాలు. ఎప్పుడు వచ్చినావు? 45 నిమిషాలు నిలబడ్డాం మేము 12:30కి అట్లా వచ్చినాము. 45 నిమిషాలు 50 నిమిషాలు అలా వాళ్ళతో గుంపులో కాదు కొట్లాడినాం. మామూలు నిలబడు కాదు ఇట్లా దొబ్బుకునుడే అట్లా కొట్లాడి మొత్తానికైతే ఒక మామూలు ప్రాణంగా పెట్టి తీసుకొచ్చాడు. ఈ రోజు మేము తిన్నామంటే పానభిక్ష తోటి మేము 2 ప్లేట్ల భోజనం తిన్నాం. ప్రాణంగా పెట్టి అట్లా కుమార్ అంటే భోజనం తినాలంటే ఒకడైతే సాంబార్ పోసుకున్నాడు మీద పోసుకున్నాడు సాంబార్ పోసుకున్నాడు. ఒకని ఫోన్ పోయి సాంబార్లో పడ్డది. ఆగం ఉన్నది అంతా. ఫోన్ సాంబార్లో పడ్డది డైరెక్ట్ సెల్ఫీ దిగాగా. ఇంత ఆగంలో మేము ఏం ఇంత మరక అంటకుండా వచ్చినామంటే అది గోల్డ్ మెడల్ సాధించినట్టే కదా. అట్లా వచ్చుడే గ్రేట్ కుమార్ దగ్గర. ఎన్ని రోజులైనా నీకు కుమార్ ఆంటీ గురించి తెలిసి? నాకు అంటే ఇంతకుముందు మామూలు వీడియోలు చూసేవాడిని. మాకు కూడా చిన్న సెటప్ ఉంది బెల్లంపల్లిలో. ఓకే అయితే ఈ మధ్యలో ఫేమస్ అయిన కాడి నుంచి అప్డేట్ వస్తున్నాయి అన్నట్టు. ఇప్పుడు మరి 150 రూపాయలకు వర్తే ఎక్కువ మామూలు ఏమొస్తుంది 150 రూపాయలకు. చాలా బాగుంది. రైస్ అయితే చాలా బాగుంది, మంచిగా ఉంది. టేస్ట్ అయితే ఉన్నది, టేస్ట్ బాగున్నది. కానీ రైస్ ఓకే అంటావు? రైస్ ఓకే, టేస్ట్ ఓకే, కానీ దొరకడమే కొంచెం కష్టం ఉన్నది. మంచి 5 స్టార్ లాగా పోతే 10 నిమిషాలు తెచ్చిస్తారు వాళ్ళు. 5 స్టార్ లాగా పోయి కూర్చుంటే 10 నిమిషాలు తెచ్చిస్తారు. ఈయన మినిమం 45 నిమిషాలు కొట్లాడాలి, నిలబడు కాదు. ఇప్పుడు అంటే ఇక చాలా మంది తినాలనుకుంటారు, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తావు? అంటే 1 గంటకి తినాలంటే వాడు 10:30కి వచ్చి నిలబడాలి. అంతే ఇక అంతే. లంచ్ టైంకి తినాలి అని అంటే 10:30కి వచ్చి నిలబడితే ఆయనకి దొరుకుతుంది. అప్పుడు నువ్వు అన్నిటికీ తెగించి రావాలి. మళ్ళీ ఇంటికాడ చెప్పి రావాలి. ఇంటికాడ చెప్పిన ఇంటికాడ చెప్పి కుమార్ దగ్గర వస్తా లేకపోతే లేదు అని చెప్పి తినడానికి రావాలి. బట్టల మీద కూరలు పడచ్చు. సర్ఫెక్సల్ ఒకటి కొని ఇంటికాడ పడేసి, సబ్బులు 2 కొని ఇంటికాడ పడేసి ఖచ్చితంగా మాత్రం ఇంటికాడ పెడితే రావాలి. మొత్తం బట్టలు చినిగిపోవచ్చు కూడా, ఫోన్ పోవచ్చు, మనిషినే రాకపోవాలి. ఏమన్నా సజెషన్ ఉంది కదా? కాకపోతే ఆనందం ఉంటది. ఇప్పుడు ఇటువంటి టైం ఆనందమే, ఆనందమే. పానం చెప్పలేం కానీ ఈ తింటే మాత్రం ఆనందం ఉంటుంది అన్నట్టు. అంటే సక్సెస్ఫుల్ గా ఈ క్రౌడ్ లో మనకు దొరికి తిన్నము అంటే అది ఆనందం అంట. ఆనందం మొత్తానికి అయితే కుమార్ ఆంటీ ఫుడ్ మీకు ఆనందాన్ని ఇచ్చింది. సో మన లైఫ్ లో ఎప్పుడు తినాలనిపిస్తుంది. చూద్దాం ఎట్లుంటుందో పరిస్థితి. మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ టైం ఒకసారి ట్రై చేస్తాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వస్తాం, మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ టైం రావాలనుకుంటారా?
ఇక అనిపిస్తుంది కదా ఒక్కసారి తింటే రావాలనిపిస్తుంది. ఇప్పుడు బ్లూస్ లో చాయ్ తాగిపోయినాం అనుకో మళ్ళీ ఎప్పుడైనా వచ్చినా బ్లూస్ లో తాగాలనిపిస్తుంది కదా. ఇక సేమ్ ఇప్పుడు తిన్నాం కదా, ఏ 5 స్టార్ హోటల్ ఉన్నా ఎక్కడ తిన్నా ఫీల్ రాదు. రాదు ఇక. ఎందుకంటే ఇట్లా కొట్లాడి తింటే అది ఆనందం ఉంటుంది, కానీ మామూలుగా ఏసీలో కొంచెం తింటే ఏముంటుంది చెప్పు. కొట్లాడి సాధిస్తేనే ఆనందం ఉంటుంది దేనికైనా. ఇట్లా తింటే కిక్కు కిక్కు ఈ లెవెల్ తింటే ఈ లెవెల్ తింటే కిక్ ఉంటుంది. ఇల్లున్న ఆ కిక్కు కోసం మళ్ళీ రావాల్సిందే. ఇక్కడ తిన్నా కిక్ ఎక్కడ రాదు కదా ఈ ఎండలా. ఏ మరి ఇగో చెమటలు కారుతున్నాయి, అయినా సరే 5 స్టార్ హోటల్ పైసలు ఇచ్చి కష్టపడి తెచ్చుకొని తినాలి. అది కదా ఆనందం అంటే. సాధించినావు సాధించినాం కదా. థ్యాంక్ యూ. ఓకే అన్న.